హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకెందుకండి లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళ మన వీడియో వచ్చేసి మా గార్డెన్లో ఎన్ని రకాల మందారం చెట్లు ఉన్నాయో చూపిస్తాను. మీకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించిందండి ఈ చెట్లు ఎన్ని కలర్స్ ఉన్నాయనేది, అందుకే వీడియో షూట్ చేశాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్. నేను మీకు ముందు చూపించింది హైబ్రిడ్ రెడ్ కలర్ అండి. అది గడ్డి మొలిసిపోయింది, ఇదంతా క్లీనింగ్ చేయాలి మళ్ళీని. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి గులాబీలోనే గుత్తులు గులాబీ అండి, ఇది ఒక రకం గులాబీ. ఈ మెరూన్ మందారం వచ్చేసి అలా మొగ్గల్లానే ఉంటుందండి, పువ్వులా అయితే అసలు ఎడవట్లేదు అది. ఇది రెడ్ కలర్లో ఒక టైప్ అండి, హైబ్రిడ్ చెట్టు ఇది. ఇది కొంచెం రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉంటుందండి. ఇది దేశవాళీ గులాబీ చెట్టు అండి. ఎంత చిన్న చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూసారా? ఆల్రెడీ రాలిపోయినాయి కూడానండి, ముందు పూసినవి. ఇవి వచ్చేసి అన్నీ దేశవాళీ మొక్కలండి, దేశవాళీ మందారం ఎరుపు. ఇది లైట్ పింక్ కలర్ అండి. ఎర్లీ మార్నింగ్ షూట్ చేశాను కదండి, అందుకోసం ఇంకా ఇడుస్తూనే ఉన్నాయి. ఇది చిన్నగా డార్క్ కలర్లో పూసే మందారం. ఇది హైబ్రిడ్ గులాబీ చెట్టు. ఇది దేశవాళీ మందారంలో వైట్ కలర్ అండి. ఈ గులాబీ చెట్టు వచ్చేసి ఆరెంజ్ షేడ్ ఉంటుందండి. ఇది ఆరెంజ్ కలర్ మందారం. ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు అండి, సీజన్ అయిపోయి వచ్చింది, అందుకోసమే చెట్టుని పువ్వులు లేవండి. ఆల్రెడీ కొన్ని అయితే కోసేసాము మేము రాత్రి. ఇవి వచ్చేసి వందవరహాల చెట్లు, గుత్తు పువ్వుల చెట్లు అంటాం కదండి, అందులో 2 రకాల చెట్లు ఉన్నాయండి. ఇంకొక రకం కూడా వేసాము, అది వేరే ప్లేస్లో ఉంది, అది కూడా చూపిస్తానండి. ఒకటి ఎల్లో షేడ్, ఒకటి పింక్ షేడ్, పింక్ అండ్ రెడ్ షేడ్లో ఉన్నదండి. ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్ మందారం ఒకటి, ఆరెంజ్ షేడ్ ఉన్న మందారం. ఇది ఓన్లీ ఎల్లో కలర్ షేడ్ అండి. ఈ గులాబీ చెట్టు ఇదిగోండి, ఆరెంజ్ కలర్ షేడ్ వచ్చింది. ఒకటి పింక్ కలర్ గుత్తులు గులాబీ అండి. ఇది నైట్ టైం షూట్ చేశాను. ఇది వైట్ కలర్ అండి, హైబ్రిడ్ ఒకటి ఉంది, దేశవాళీ ఒకటి ఉందండి మన దగ్గర. ఇది హైబ్రిడ్ రెడ్ కలర్ మందారం అండి. నైట్ టైము చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి ఫ్లవర్స్ అనేవి, నాకైతే చాలా బాగా నచ్చాయండి నైట్ టైం షూట్ చేసినప్పుడు కనిపించడం. ఇది చిట్టు గులాబీల చెట్టు తీసుకొచ్చా అండి, చాలా అంటే చాలా బాగుందండి కలర్. యాక్చువల్లీ కలర్ ఏంటో తెలియకుండా తీసుకొచ్చాము మేము అది. దీనికి ఏం ఫర్టిలైజర్స్ ఇస్తే ఎంత గుత్తులుగా పూస్తుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూపించిన మందారం మొక్కల నుంచి మనం స్టెమ్స్ కట్ చేసి రూట్స్ అనేవి ఎలా ఫామ్ చేయాలనేది కూడా నేను మీకు మరో వీడియోలో చూపిస్తాను. చూసారు కదండి చిట్టు గులాబీలు ఎంత బాగా కాస్తుందోనండి చెట్టు. ఎందుకో తెలియదండి, ఈ చిట్టు గులాబీల చెట్టుని చూస్తులోకి నాకు తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఎంత బాగా పూస్తాయంటే చాలా బాగుంటాయండి. నాకు ఎందుకు అన్ని మొక్కల్లో కల్లా ఈ మొక్క అంటే నాకు చాలా సెంటిమెంట్, చాలా ఇష్టం కూడానండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. చూసారండి, ప్రతి స్టెమ్కి కూడా మనకి ఎక్కువ మొగ్గలు అనేవి ఉన్నాయి. ఆల్రెడీ చాలా వరకు విడిచినాయి, ఇంకా మొగ్గలు అనేవి ఉన్నాయండి. ఇది వచ్చేసి టెంకీస్లో ఒక రకం అండి, చిన్నగా ఉంటాయి.
ఈ పువ్వు చెట్టు నుండి ఒక 10-15 రోజుల వరకు ఉంటుందండి, అసలు వాడిపోదు. అదే మనం కోసేసామంటే ఒక్క రోజులోనే వాడిపోతుందండి. చూసారు ఒక్క స్టెమ్కి ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. కలర్ కూడా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందండి అయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో చూసి ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.